ఏంటమ్మా సైట్కి వెళ్తున్నావా? అవునన్నయ్య, ఎప్పుడూ ఆ నాగులమ్మ జపంలోనే ఉండిపోతే ఎలా? కాస్త మన డ్యూటీ ధర్మాన్ని కూడా చూడు. బాబు, మన ల్యాండ్ అంతా నేను సాయంత్రమే క్లీన్ అయిపోయింది. ఇక రోడ్లు వేయటమే తరువాయి. తారు కంకర వీటన్నిటికి ఆర్డర్ కూడా ఇచ్చేసాం. ఐసి చూడు చేతు, రోడ్స్కి సంబంధించిన ప్లాన్ లేఅవుట్ మర్చిపోవచ్చాను. అఫ్ కోర్స్ అవి తల చూసుకోవచ్చు అనుకో. రఘురామ్ గారి దగ్గర ఉండి ఏం కావాలో చూసుకో. ఓకే ఓకే. రఘురామ్ గారు, బోర్వెల్స్ గురించి ఏం చేశారు? ఎవ్రీథింగ్ ఓకే అన్నయ్య. పోతే మన ఎస్టేట్ మొత్తానికి బోర్వెల్స్ దగ్గర దగ్గర 30 దాకా వేయాల్సి ఉంటుంది. యా, అది నాకు తెలుసు. ఒక్కో బోర్వెల్ కి ఎంత తక్కువ అనుకున్నా కనీసం 300 అడుగులు తవ్వాలి. ఒక్కో వెల్ కి అంటే ఒక్కో బోర్వెల్ కి దాదాపు 1,50,000 ఖర్చు అవుతుంది. 30 వెల్స్ కి 45 lakhs ఖర్చు అవుతుంది. అంత మొత్తం ఖర్చు పెట్టే కన్నా మనమే ఒక బోర్వెల్ ఎక్విప్మెంట్ కొంటే బాగుంటుంది కదా అన్నయ్య. అవును, మంచి ఐడియా. డాడీకి ఫోన్ చేసి వెంటనే చేయించండి. నాకు మనసేం బాగలేదు. మీరిద్దరు సైట్కి వెళ్ళి పని చూసుకోండి ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ. నాగులమ్మ, నాగులమ్మ! బాబు గారు, కోపంగా ఉన్నారా? లేదు, అయోమయంలో ఉన్నాను. ఎందుకు? ఎందుక? నువ్వు 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 నిజమైన నాగులమేనా? నువ్వు నిజమైన నాగులమేనా? నువ్వు నువ్వు నిజమైన నాగులమేనా? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్న దాన్ని, ఎంతో కాలంగా మీ పొందు కోసం కాచుకునున్నదాన్ని, మీకోసం ఎవరినైనా ఎదిరించి మిమ్మల్నే పెళ్లి చేసుకోవాలన్న దృఢ నిశ్చయంతో ఉన్నదాన్ని. నిజమేనా? అవును బాబు గారు. ఏది ఏవైనా వచ్చే పౌర్ణమి రోజు మన కలయిక జరిగే తీరుతుంది. నా ఆశలన్నీ నెరవేర్చుకుంటాను. మీకు అయోమయ స్థితిని పోగొడతాను. ఆనాడు ఆనంద సాగరంలో మిమ్మల్ని ముంచేస్తాను. ఇదే నా నిర్ణయం. నేను వస్తాను బాబు గారు. నాగులమ్మ, నాగులమ్మ! ఏంటిదంతా? నాకు సొంతం కావలసిన నా ప్రియుణ్ణి నువ్వు సొంతం చేసుకుంటుంటే నేను ఊరుకుంటాననుకున్నావా నాగులమ్మ?
బాబు గారు నాగు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి బాబు గారు. ఏదో దుష్టశక్తి నా ప్రాణాలు తీయాలని చూస్తుంది. మీరు ఇక్కడే ఉంటే ఆ దుష్టశక్తి మిమ్మల్ని కూడా అంతం చేస్తుంది. మీరు ఊరి నుంచి వెళ్ళిపోండి బాబు గారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏమిటి నాటకం? ఇంతకు ముందే వచ్చి పౌర్ణమి రోజు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పావు. ఇప్పుడు నన్ను ఊరో వెళ్ళిపోమంటావు. ఏమిటి నాటకం? ఏమిటి మోసం? బాబు గారు, నేను మిమ్మల్ని కలిశాను. అవును. లేదు బాబు గారు, నేను మిమ్మల్ని కలవలేదు. అబద్ధం. నువ్వు ఇక్కడ నన్ను కలిపావు. మాయలాడివి. వెళ్ళు వెళ్ళు వెళ్ళి కలిసి ఎందుకమ్మా నన్ను ఇలా పరీక్షిస్తున్నావు? ఈ ఆట పొట్టలు తట్టుకునే శక్తి నాకు లేదు. నన్ను ఇలా శోధించొద్దమ్మా. నన్ను ఇలా శోధించొద్దు. నేను భరించలేను. నాగులమ్మా, ఏంటి నిన్న పిలుస్తున్నా పలకుండా వెళ్ళిపోయావు? నిన్న నన్ను మీరు పిలిచారా? మీరంతా చేరాడుతున్న నాటకం ఇదే. నేను కటిక దరిద్రురాలని, మీ అంతస్తుకి సరితూగనని, నన్ను వదిలించుకోవాలని, నన్ను పిచ్చిదాన్ని చేయాలని మీరంతా కలిసి ఆడుతున్న నాటకం ఇది. అటు బాబు గారు, ఇటు మా మామ, ఇప్పుడు మీరా? ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నారు? నన్ను పిచ్చిదాన్ని చేయకండి. చేయకండి. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. నన్ను పిచ్చిదాన్ని చేయకండి. నన్ను పిచ్చిదాన్ని చేయకండి. నన్ను పిచ్చిదాన్ని చేయకండి.